RC-17 ప్రాజెక్ట్ నుంచి మనకైతే ఒక ఇంట్రెస్టింగ్ వార్త తెలిసింది. ఈ ప్రాజెక్ట్ అయితే క్యాన్సిల్ అయిపోయిందంట. నిజంగా క్యాన్సిల్ అయిందా లేకపోతే జస్ట్ వాయిదా పడిందా? ఆ వివరాలన్నీ చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, RC-17 గురించి తాజా అప్డేట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. రంగస్థలం హిట్ తర్వాత సుకుమార్తో మరోసారి చరణ్ కలిసేందుకు సిద్ధమవుతున్నాడని ఇప్పటికే అధికారికంగా క్లారిటీ వచ్చింది. కానీ ఈ సినిమా పట్టాలెక్కట్లేదు అని వార్త వచ్చింది. అసలు ఏమైంది? సినిమా ఆగిపోయిందా? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. రిలాక్స్, ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన పని లేదు. ఈ సినిమా జస్ట్ వాయిదా పడింది అంతే. సుకుమార్ ఈ చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో తీర్చిదిద్దాలనే పట్టుదలతో స్క్రిప్ట్ వర్క్ను ప్లాన్ చేస్తున్నాడట. దీంతో ఈ ప్రాజెక్ట్ డిలే అవ్వచ్చనే టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తన 70th సినిమా కోసం కొత్త దర్శకుడిని ఎంచుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇక ఈ లైనప్లో తాజాగా నిఖిల్ నాగేష్ భట్ పేరు హైలైట్ అవుతుంది. ఇటీవల కిల్ అనే హిందీ యాక్షన్ థ్రిల్లర్తో అదరగొట్టిన నిఖిల్ చరణ్తో సినిమా చేస్తాడని పుకార్లు గతంలో వచ్చినా అప్పట్లో వాటిని ఖండించాడు. కానీ అవి పూర్తిగా అసత్యం కాదు అన్న ఆయన వ్యాఖ్యలతో ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలైంది. విజయ్ దేవరకొండతో ఓ ప్రాజెక్ట్ ఉంటుందని బస్ నడుస్తున్న RC-17 కోసం నిఖిల్ పేరు ట్రెండింగ్లోకి వచ్చింది. పాన్ ఇండియా ఇమేజ్తో రామ్ చరణ్ ప్రతి ప్రాజెక్ట్ను స్ట్రాటజికల్గా ప్లాన్ చేస్తున్నాడు. బలమైన స్క్రిప్ట్, కొత్త ఎనర్జీ ఉన్న కథలకే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఫ్యాన్స్ ఊహించినట్టు కిల్ తరహా యాక్షన్ కాన్సెప్ట్ చరణ్కు సూట్ అవుతుందని, నిఖిల్ యాక్షన్ ఎమోషన్ మిక్స్తో హిట్ కొట్టగలడని అంచనాలున్నాయి. సుకుమార్ ప్రాజెక్ట్ ఆలస్యమయ్యే సూచనలతో చరణ్ తాత్కాలికంగా RC-17 కోసం నిఖిల్తో స్టార్ట్ చేయొచ్చనే బలమైన టాక్ నడుస్తుంది. ఇండస్ట్రీలో టాప్ ప్రొడక్షన్ హౌస్లు, దర్శకులు చరణ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అధికారిక ప్రకటన రాకపోయినా నిఖిల్ పేరు అభిమానుల్లో ఉత్కంఠం రేపుతుంది. మరి చరణ్ నిర్ణయం ఏంటో త్వరలోనే తెలియనుంది. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.